అందరికీ నమస్కారం అండి. స్టోరీ టెల్లింగ్లో భాగంగా మరొక గొప్ప స్టోరీ మనం తెలుసుకుందాం. టైటిల్ వచ్చి ఎవరిని నమ్మాలి అనే టైటిల్తో మనం స్ట్రైట్ అవే ఈ స్టోరీ స్టార్ట్ చేద్దాం. ఒక ఊరిలో కైలాసం పర్వతమ్మ ఉండేవాళ్ళు. చాలా సంవత్సరాల తర్వాత పుష్కరాలు రావడంతో పుష్కర స్నానానికైనా వెళ్దామని చెప్పేసి వాళ్ళు బయలుదేరి వెళ్ళారు. 3 రోజుల తర్వాత ఎంతో కష్టపడి ఆ పుష్కరాల స్థలానికి వెళ్ళారు. అక్కడ దగ్గరలో ఉన్న ఒక నగరంలో బస చేయడానికి వెళ్తే వాళ్ళకు ఒక సత్రం కనపడింది. ఆ సత్రంలో బస చేయడానికి నిర్ణయించుకున్నారు. ఆ యొక్క యజమానికి మరి చెప్పేసి ఆ సత్రంలో ఉండిపోయారు. ఆ యొక్క యజమాని అందరినీ పిలిచి, నేను ఎవరైనా వంట చేసుకోవాలనుకుంటే వాళ్ళందరికీ కూడా పాత్రలు ఇస్తున్నాను, కాబట్టి మీరు సరుకులు తెచ్చుకొని వంట హాయిగా చేసుకోవచ్చు, అన్ని వసతులు ఇక్కడ ఉన్నాయి అనేసరికి ఆ పార్వతమ్మ, ఒక్క పూటకు మనము డబ్బులు ఎందుకు తగిలేయడము, మీరు కూడా వెళ్ళి కొన్ని సరుకులు తెచ్చేస్తే నేను క్షణాల్లో వంట చేస్తాను, మనం తినచ్చు అని చెప్పేసి అనింది. దాంతో ఇంకా తప్పేది లేక బయటకు వచ్చిన ఈ పుల్లకూరైనా అన్నట్లుగా మరి ఆయన బయటికి వెళ్ళి సరుకులన్నీ తీసుకున్నాడు బజార్లో. తీసుకొని ఇంకా బయలుదేరినప్పుడు రద్దీ వీధిలో బయలుదేరాడు. దాంతో రద్దీ వీధిలో వస్తున్నాడు. అక్కడ ఒక పండు ముసలాయన వెనకల నుంచి చేయి పట్టుకున్నాడు. బాబు అన్నాడు. అని ఇట్లా చూసేసరికి, ఎవరు నాయనా మీరు అంటే, అదేందిరా అట్లా అంటున్నావు బాబు, వైకుంఠం మర్చిపోయావా, నేను మామయ్యనే, టౌన్లోకి వచ్చి కూడా పిల్లల్ని చూడకుండా భార్యని చూడకుండా వెళ్ళిపోతున్నావా, రా నాయనా ఇంటికి వెళ్దాం అంటాడు. దాంతో అతనికి మతిపోయింది. కైలాసం అప్పుడు, ఎవరో మీరు, నాకు తెలియదు, మీరు పొరపాటు పడుతున్నారు, నా పేరు వైకుంఠం కాదు కైలాసం అంటారు. అలా ఏం కాదు, నువ్వు వచ్చి చూడకుండా పోవడమే నాకేం నచ్చలేదు, దా ఇంటికి పోదాంరా అన్నాడు. ఇతను చెప్తే వినేటట్లేదు. కనీసం ఇంట్లోనైనా ఎవరికైనా వాళ్ళకి చెప్పి ఇతనికి నచ్చ చెబుతాము అనుకొని వెళ్ళాడు. అతనితో పాటు 4 సందులు అటు ఇటు తిప్పేసి 5వ సందులో ఓ చిన్న పూరు గుడిసె దగ్గరికి తీసుకెళ్తాడు. తీసుకెళ్తూనే అక్కడ, లక్ష్మి రండి, ఎవరు వచ్చారో చూడండి అంటాడు. అంటూనే ఆ లక్ష్మి అనే ఆవిడ, నా పిల్లలు పరుగున వస్తారు. వచ్చి చూస్తే ఆమె చాలా సంవత్సరాలు కావడంతో అలాగే ఉన్న భర్తలాగే ఉన్నాడని చెప్పేసి వెంటనే, ఏమండి ఇన్నాళ్ళ వరకు మేము గుర్తే రాలేదా అని చెప్పేసి ఒకటే ఏడుపు. ఇంకా పిల్లల్ని దగ్గర తీసుకొని, అమ్మ మీరెవరో పొరపాటు పడుతున్నారు, నేను కైలాసం అమ్మ, వైకుంఠం కాదు, నా భార్యతో కలిసి మేము పుష్కర స్నానాలకు వచ్చాం అనేసరికి ఆమెకు మతిపోయింది. నన్ను క్షమించండి, నేను చాలా సంవత్సరాల తర్వాత చూసేసరికి మా ఆయన ఇలాగే ఉన్నాడు, అందుకే అలా అనుకున్నాను అని. నాన్న ఈయన వైకుంఠం కాదంట కైలాసం, మనం తప్పుగా అర్థం చేసుకున్నాం అనేసరికి ఆయన కూడా కొద్దిగా బాధపడ్డాడు. ఇన్నాళ్ళకి అల్లుడు వచ్చాడు కదా అని చెప్పేసి ఎంతో పొంగిపోయాడు. కూతురు పిల్లలు చాలా సంతోషంగా ఉంటారు కదా అనుకున్నాడు. అంతలోనే మరి ఆ బాధ కాస్త మరి మాయమైపోయింది. సరే, ఇంకా ఆయన వెళ్తూ బలవంతంగా ఆ సరుకుల సంచి అక్కడ వదిలేసి వెళ్తుంటే, తీసుకెళ్ళండి ఎంత చెప్పినా వినలేదు. తీసుకెళ్ళకోకుండా అక్కడ పెట్టేసి వాళ్ళ కష్టాలను చూసిన తర్వాత వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత ఇంటికి ఆ యొక్క సత్రంలో పార్వతమ్మ ఎదురొచ్చి సరుకులు తెచ్చావా, వంట చేయనా అంటుంది. ఎక్కడ సరుకులు తెచ్చేది, మొత్తం జరిగిన కథ అంతా కూడా పూసకొచ్చినట్లు
క్లియర్గా చెప్పాడు. చెప్తానే అనుకున్నా నువ్వు ఎక్కడో, ఇది పట్నం కదా, ఇది నగరం కదా, నువ్వు మోసపోయావు. ఇక్కడ ఎంతోమంది అలాగా ఏడ్చేవాళ్ళు ఉంటారు, ఎంతోమంది నటన చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళ మాటలకి నమ్మి మన యొక్క డబ్బులన్నీ ఖర్చు పెట్టి సరుకులు తీసుకొని అన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేసి వచ్చావా? నువ్వేం మనిషివయ్యా? ఈ పట్టణాలలో మోసగాళ్ళు ఉన్నారనేది ఇప్పుడన్నా గుర్తు తెచ్చుకో. ఇంకా ఇక మీదట అలాంటి తప్పు జరుపుకొని ఉంటుందని. ఇప్పుడు భార్యకి ఎంత చెప్పినా ఉపయోగం లేదనుకొని సరే అని సర్దుకుంటాడు. ఆ తర్వాత పుష్కర సమయానికి టైం అవుతుంది కాబట్టి వెంటనే ఆమెను తీసుకొని మనం స్నానానికి వెళ్దాం పదా, వెళ్ళేసి వచ్చిన తర్వాత వస్తూ భోజనం చేసేసి వచ్చేద్దాం, ఇక్కడ కూడా వంటెందుకు అంటాడనమాట. అంటూనే పార్వతమ్మ సరే పద అని చెప్పేసి వెళ్తారు. పుష్కర స్నానం చేస్తుంటారు. చేసేటప్పుడు ఇద్దరు ఒకేసారి మునిగేసరికి అదేంటో ఒక్కసారిగా భర్త దగ్గర భార్య లేదు, భార్య దగ్గర భర్త లేడు, ఎక్కడో విడిపోయారు. విడిపోయేసరికి ఆమె అక్కడంతా కూడా తిరిగిన చోటంటూ లేదు, తిరిగి అలసిపోయింది. అలాగే భర్త కూడా వెతికి ఆయన అలసిపోయాడు. తీరా అతను సత్రానికి వచ్చాడు. సత్రానికి వచ్చి అయ్యా మా ఆవిడ ఏమన్నా వచ్చిందా అన్నాడు. లేదు రాలేదే అన్నాడు. మా ఆవిడ నా మీద కోపంతో ఊరు వెళ్ళిపోయినట్లుంది అని చెప్పేసి ఆ సంచి బ్యాగులు తీసుకొని ఇంకా నేను కూడా బయలుదేరుతున్నా అని చెప్పేసి వస్తే ఒకవేళ ఆమెకు చెప్పండి అని చెప్పి రమ్మనండి అని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. వెళ్ళేదామని అలా వెళ్తూ ఉంటాడు. అంతలేక ఈమె సత్రంలోకి వచ్చేసి అమ్మా ఏందమ్మా ఇద్దరు, ఆయన ఇప్పుడే వెళ్ళాడే, ఇప్పుడే వెళ్ళి చెప్తూ పోతూ మా ఆవిడ ఇట్లా అలిగింది ఆ కోపంతో, అందుకనే ఊరు వెళ్ళిపోయింది అని చెప్పాడే అంటాడు. అలానా? అయ్యో నేను ఘోరన ఏడుస్తుంది. ఎందుకమ్మా ఎందుకమ్మా? ఏమీ లేదు, నా దగ్గర చిల్లర డబ్బులు కూడా లేవు, నేను ఈవెన్ పుస్తకాలకు వస్తున్నా అని చెప్పి నా నగదులు కూడా ఊరికాడే పెట్టేసి వచ్చాను, ఇప్పుడు ఏం చేసేది దేవుడా అని చెప్పి ఏడుస్తుంది. దాంతో భోజనమైన కొద్దిగా అంటే 50 రూపాయలు అవుతుందమ్మా అన్నాడు. అయ్యో అని చెప్పేసి నీళ్ళు తాగేసి అప్పుడు ఏడుస్తూ కూర్చుంది. అట్లే కూర్చొని ఆ యొక్క యజమానికి చెప్తుంది, సత్రం యజమానికి, పోయి కొద్దిగా అక్కడుండే ఈ యొక్క సావుకారులంతా ఉన్నారు కదా, వాళ్ళని అడగండి, కొద్దిగా డబ్బులు మీకు పంపిస్తాను, మళ్ళీ కావాల్సింటే తిరిగి వాళ్ళకి ఇవ్వచ్చు అని చెప్తే ఆయన పోయి పాపం అంత సకల ప్రయత్నాలు చేస్తాడు. అందరూ కూడా అదే అంటారు, ఈ టౌన్లో ఎవరిని నమ్ముతావయ్యా, చాలామంది నటన చేస్తున్నారు, అందరూ కూడా ఏడుస్తున్నారు, వాళ్ళని ఆ ఏడుపుని చూసి కరుణించి డబ్బులు ఇస్తారని చెప్పేసి చాలామంది ఇలాంటి ప్రయత్నమే చేస్తున్నారు అనేసరికి ఇంకా అది తీసుకొచ్చి ఈమెకు చెప్తాడు, ఇలా అంటున్నారమ్మా అని చెప్పేసి. దాంతో కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది. నా దగ్గర డబ్బులు లేవు, మా ఆయన ఊరెళ్ళాడు, నేను ఎక్కడ ఏం చేయాలో అర్థం కాదు అని అది ఆమెకు గుండెలు దడదడ కొట్టుకుంటున్నాయి. కానీ ఏడుస్తూ ఉన్నాడు. అంత లోపల వాళ్ళ ఆయన బస్టాండ్ వరకు వెళ్ళి వెంటనే ఎందుకైనా మంచిదని చెప్పేసి ఒక్కసారి మళ్ళీ చూసి పదాము పార్వతం ఏమన్నా వచ్చిందేమో అని చెప్పేసి మళ్ళా సత్రంలో దగ్గరికి వస్తాడు. సత్రం దగ్గరికి వచ్చేసరికి సత్రంలో అక్కడ ఏడుస్తూ కూర్చుని, కానీ పార్వతి ఏంది ఇక్కడ ఉన్నావేంటి, నువ్వు పోయా ఊరికి వెళ్ళావు అనుకొని నేను కూడా బయలుదేరినానే, అమ్మ అదృష్టం కొద్దీ ఇక్కడే కలిసాము మళ్ళా అని చెప్పేస్తుంది. ఎంత పని చేస్తారండి, నన్ను వదిలేసి వెళ్తే నా దగ్గర పైసా కూడా లేదే, డబ్బులు నేను ఎట్లా వస్తాను అనుకున్నారండి అని ఘోరణ ఇంకా దుఃఖము రెట్టింపు అయిపోయింది. దాంతో ఆయన అన్నాడు, ఓకే అన్నాడు, అదే ఎప్పుడు కూడా మనుషుల్ని మనం నమ్మాలి. నేను ఇందాక సరుకులు ఇచ్చేసి వస్తున్నప్పుడు నువ్వేమన్నావు, ఈ టౌన్లో అందరూ కూడా మోసగాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏడుస్తారు, ఆ ఏడుపుకి నువ్వు కరుణతో ఇచ్చేసి వచ్చావు అన్నావా? ఇప్పుడేమైంది? అదే నీకు జరిగింది. అవసరం అనేది ఒకరి సొత్తు కాదు. అవసరం ఎప్పుడైనా ఎవరికైనా రావచ్చు, వచ్చినప్పుడు మనం కూడా ఇలా బాధపడాల్సి వస్తుంది, చూసావా? కాబట్టి ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళని చులకనగా చూడకూడదు. ఎప్పుడు కూడా మనిషిని నమ్మకపోతే ఈ యొక్క మానవ జీవితంలో మనుగడే లేదు. నమ్మకం అనేది అంత
గొప్పది. కాబట్టి నమ్మకం అనేది ఎప్పుడూ కూడా ఉండాలి అని చెప్పి ఇంకా వాళ్ళు బయలుదేరి వెళ్ళే ముందు ఒకసారి ఉండు, నేను ఓనర్తో చెప్పేసి వస్తానని చెప్పేసి వచ్చి మనం ఆడిన నాటకం చాలా గొప్పగా ఇప్పుడు సక్సెస్ అయింది. ఇంకా నా భార్య మార్పు వచ్చింది అని చెప్పేసి ఇతరులని ఎవరిని కూడా ఈ విధంగా హేళన చేయదు, నమ్మకం ఉండదు, చక్కగా హ్యాపీగా అందరికీ సహాయం చేస్తుంది అని చెప్పేసి ఆ నమ్మకంతో ఆమెను తీసుకొని ఊరు వెళ్ళిపోతాడు. చూసారా, ఇక్కడ ఆమెకు చెప్పిన అది ఇతరులని ఎప్పుడు కూడా మనం దూషించరాదు, ఇతరులని మనం ఎప్పుడు కూడా హేళన చేయరాదు, ఎప్పుడు కూడా అపనమ్మకంతో ఉండకూడదు, మనుషుల మధ్య ఉండాల్సింది నమ్మకము అని ఒక గొప్ప నీతిని ఆ కథ ద్వారా మనం తెలుసుకున్నామండి. ఈ కథ నచ్చితే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అందరూ కూడా షేర్ చేయండి మిత్రులారా. థ్యాంక్ యూ సో మచ్.